బేసిక్‌గా మనం ఒక స్థాయికి పోయేటప్పుడు మన మాట, మన ఆలోచన, మన తీరు ప్రజలు ఆచరణాత్మకంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. రాజకీయ నాయకుడు అంటే ఏదో గాలికి పోయేటటువంటి వ్యవహారం కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు మనతో నడిచే రాజకీయంలో ఒక నాయకుడు కావాల్సినవాడు. అంటే ఆ నాయకుడు అనేటటువంటి వాడి లక్షణాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది ఈ మధ్యకాలంలో దారి తప్పుతున్నటువంటి వేళ ఈ ఉదంతం తర్వాత ఏమైనా దారికి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఒక నాయకుడు స్థాయిలో ఉన్నోళ్ళు ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనేటటువంటి సిచ్యుయేషన్ నడుస్తోంది ఇప్పుడు రాష్ట్రంలో. ఏంటి అంటే దానికి ఒక బేస్ లేదు. బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు, బేసిక్ ఫెయిల్యూర్డ్ ఎలిగేషన్. ఒక పడవలతో వంతెన కూలిపోతుంది, దాన్ని మొయ్యాలనుకునేటటువంటి వాడికన్నా బుర్ర ఉండాలి, దాన్ని సమర్థించే వాడికన్నా బుర్ర ఉండాలి. లక్షల మందిని చంపేయడానికి అంటే దేశద్రోహం కేసు అవుతుంది. బోట్లతో ఆఫ్టర్ ఆల్ ఒక 3 బోట్లతో ఒక వంతెన కూలిపోతుంది అని చెప్పాడంటే మనం ఏ స్థాయిలో ఊహించాలి? వాళ్ళని మేధావిగా ఊహించాలా, తెలివి తక్కువ వాళ్ళుగా ఊహించాలా, తెక్కలోళ్ళ కింద మాట్లాడుకోవాలా? అలాంటి స్టేజీలో కూడా దాన్ని మన రాష్ట్రంలో మరి ఎక్కువైపోయినటువంటి ఎడ్యుకేటెడ్లో పెర్వర్టెడ్ స్టేజీ అనుకుంటా దాన్ని సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు, అవును నిజమే వాడు సైకో ఇది అంటే, నీకు జగన్ మీద ద్వేషం ఉంటే జగన్ని గద్దెదించడానికి 100 రకాల కారణాలు ఎత్తుక్కో. కానీ సిల్లీ రీజన్ అది. అట్లాంటిది ఎట్లా జరిగిందో లడ్డూది అంతే జరిగింది. వాస్తవంగా జూలైలో నివేదిక వచ్చిన తర్వాతన ఒక క్రాస్ చెక్ చేసుకుని దాంట్లో ఇంకొక ల్యాబ్తో పంపించి అక్కడి నుంచి డేటా తీసుకుని ఆ తర్వాతన క్రాస్ అయిపోయిన తర్వాతన సదర్ పర్సన్స్ని అరెస్ట్ చేసి ఇదిగో ఇంత పెద్ద ద్రోహం దైవానికి జరుగుతుంటే మేము నిశ్శబ్దంగా